हुई गजल है, तू हुई रब से। नजर मिला के मदहोश जिंदगी है तुझसे। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా సండే రొటీన్ అండి. మీరు నా బ్లాగ్ చూసేయండి, మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ నేను మా చిన్నకి బ్రష్ చేయించేసి తర్వాత నేను కూడా బ్రష్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా బ్రష్ చేసేసుకొని ఫస్ట్ నాకు ఛాయ్ తాగాలనిపిస్తుంది కాబట్టి ఇక ఛాయ్ అయితే పెట్టుకున్నా. కానీ నాకు ఈసారి పాలు హ్యాండ్ ఇచ్చేసినాయి. మొత్తం అన్ని చాయ్ పత్తా చక్కెర అల్లం వేసినాక టీ ఏమో వలిగిపోయినాయి. పాలు వలిగిపోయినాయి. ఇంకేం చేయాలో తెలియక బాసాలు ఉన్నాయి కదా, బాసాలన్నీ బయట వేసేసి తోమేసుకోవాలనుకున్నాయి. దానికి ముందు మా చిన్నవాడికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసిన, వాడికైతే తినిపించేసేద్దామని మా వారికి ఇచ్చేసిన అనమాట, తినిపించేసేయని. ఇంకా నేనేమో బాసాలు అయితే తోమేసుకున్నా. సో గాయస్, మీరు ఈ సండే ఎలా ఎంజాయ్ చేశారో కొంచెం కమెంట్ చేయండి. ఇక హౌస్ వైఫ్స్ పని ఎంత, ఎప్పుడు సండే అయినా మండే అయినా ఎప్పుడైనా సరే పని ఉంటుంది గాయస్, తప్పదు. అండ్ ఇంకా బాసాలన్నీ తోమేసుకున్నాక మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయాం. ఎక్కడికైతే చెప్పాలా, చర్చ్కి. చర్చ్కి అయితే రెడీ అయిపోయి ఇక చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి ఎంత ఉత్సాహంగా ఉంటాడో మా చిన్నోడు. ఇక ఎండ్ ఆఫ్ 2 months ఉంటుందని వాడికి అట్లా కచ్చిఫ్ అయితే కట్టేసినాం. చిన్న బాబులకు కొంచెం పుట్టినప్పుడు ఎట్లా కట్టారో ఇప్పుడు అట్లానే అనిపించింది, క్యూట్గా అనిపిస్తుంది వాడు. ఇక చర్చ్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కొంచెం వర్షిప్ వాక్యం అయ్యేంత వరకు ఉండేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అన్నమాట. ఇక రిటర్న్ అయితే ఇంటికి వచ్చేదాల్లో నేను ఇంకా చికెన్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక నేను ఏమనుకున్నా అంటే డబల్ టైం చేయకూడదు, కొంచెం 1/2 kg తీసేసుకొని మధ్యాహ్నంకి రాత్రికి అదే ఊరికే 2 times చేయాలంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. సండే రోజు కూడా నా వర్క్ కానీ బేజారు వచ్చేస్తుంది అని చెప్తే మా ఆయన కొంచెం 1/2 kg తీసుకుంది అనమాట. సో కొంచెం గ్రేవీగా చేయని చెప్పిన. యాక్చువల్లీ మా నాన్ వెజ్ అయితే మా హస్బెండ్ చేస్తాడు మ్యాక్సిమం ఇంట్లో. సో మా ఆయన సండే నాకు హాలిడే ఇచ్చేసి మా ఆయననే చేసేసిండు అనమాట చికెన్. చికెన్ షాప్ మాకు ఎప్పటి నుంచో మేము అదే చికెన్ షాప్ వెళ్తాం అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది అనేసి ఎప్పుడైతే అక్కడే వెళ్ళి తెచ్చుకుంటాం. కాబట్టి మా చిన్నవాడు చికెన్ పట్టుకొని వస్తున్నాడు ఇక మంచిగా. వాడు ఏమన్నా ఐటమ్స్ పాలు పెరుగు తీసుకోవాలని కిరాణా షాప్కి అయితే వెళ్తే వాడు ఐస్ క్రీమ్ అన్నాడు. సరే పోనీ ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చేద్దాం, ఎండ కొట్టేసింది కదా అని ఒక ఐస్ క్రీమ్ కూడా కొనేసినాం. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. కాసేపు ఎండలో ఉన్నాం గాయస్, ఒక 1/2 hour అంతే. చర్చ్ నుంచి ఇంటికి వచ్చే టైం వరకే నాకు భాగం అయిపోయినాను. అంటే నాకు సన్ పడట్లేదేమో, నేను చాలా సెన్సిటివ్ ఉన్నట్టున్నా. చాలా ఎట్లా అంటే నీరసం అయిపోయినాయి. ఇంటికి వెళ్ళి ఇట్లా నిద్రపోబోతుంది నాకు అయితే లేదు, గాబర్ అయిపోయినాయి అనమాట. సో మొత్తానికి అయితే దగ్గరగా నేను వాళ్ళని వదిలేసి నేనైతే మెట్లు ఎక్కేసినాను అనమాట. ఇవన్నీ మా చిన్నోడు ఎక్సైట్మెంట్ వస్తుంది, వాడు ఐస్ క్రీమ్ కొనుక్కొని ఎక్సైట్మెంట్ వచ్చేసింది. ఇక నేను దగ్గర వాడికి ముఖం కడిగేసి నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకొని థమ్స్అప్ ఉండే పాతది, ఆ థమ్స్అప్ ఇంకా థమ్స్అప్ అయితే నేను తాగేసిన అనమాట. కొంచెమే ఉండే. ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు నేను థమ్స్అప్ తాగొద్దు కానీ బట్ నాకు అలవాటు అయిపోయింది తాగడం. అలా తాగి కొంచెం ఇట్లా రెస్ట్ తీసుకోలేదండి.
మా వాడికి ఐస్ క్రీమ్ ఇచ్చేసి నేనైతే కాసేపు ఇట్లా ఉరిగేసిన ఇక ఒక 10 minutes అన్న రెస్ట్ తీసుకుందామని. తర్వాత మళ్ళీ మా చిన్నకి ఫుడ్ ప్రిపేర్ అయితే చేసిన, మిల్ మేకర్ రైస్ చేసిన అశ్వికి. మేము ఎట్లా నాన్ వెజ్ తింటున్నాం, వాడికి ఎండకి చికెన్ వద్దు అనిపించి నేను ఇంకా వాడికి ఇలా చేసినాం అనమాట మిల్ మేకర్. ఇక మాకు సైడ్కి అన్నం పెట్టేసుకొని వాడి ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. నేను ఇక చికెన్ అయితే వేసేసినారు మా ఆయన, కొంచెం గ్రేవీగానే చేయమని అనమాట. అట్లయితే చికెన్ అయితే వేసేసింది. ఆ టైంకి ఇక ఆకలి కూడా వేసేసింది. దెబ్బ అన్నం తినేసేసినాక తినేసి మళ్ళీ పడుకోవాలనిపించింది. యాక్చువల్లీ పడుకుందాం అనుకున్నా, కాసేపు అలా అడిగినా మా చిన్నోడేమో పడుకోవట్లేదు, ఆడుకుంటున్నాడు. అంతలోకి ఉరుములు మెరుపులు చల్లగా గాలి వచ్చేసింది. ఎవరి ఐస్ ముక్కలు వర్షం పడ్డది, వడగళ్ళ వాన పడింది. మస్తు ఎంజాయ్ చేసినాం. మేము వ్యూ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. అంటే రోజు ఎండ కొట్టి ఇట్లా సడన్గా వర్షం పడేసరికి మస్తు అనిపించింది. మా ఇంటి పక్కన పిల్లలు అనమాట వీళ్ళు, సుషిత్ ట్విన్స్. వీళ్ళు అందరు కలిసి మస్తు ఆడుకున్నారు. మా చిన్నోడైతే ఐస్ ముక్కలు కూడా తిన్నాడు. దాని తర్వాత మా ఆయన వచ్చి టీ పెడతావా అన్నాడు. యాక్చువల్ మా ఆయన ఎక్కువ టీ తాగట్లేడు ఈ మధ్య, అవాయిడ్ చేస్తుండు. కానీ నేనే తాగుతా కంపల్సరీ. ఎండ కానీ వాన కానీ ఏదైనా సరే టీ నాకు ఇంపార్టెంట్. సో టీ తాగేసినాం అనమాట. చల్ల వెదర్కి వేడి టీ అయితే తాగేసినాం. ఇంకా మా చిన్నవాడు ఇంకా పడుకున్నాడు. సరే ఇంకా నేను బట్టలు పిండాలి అనుకున్నా అప్పుడే, కానీ వర్షం వచ్చి పిండలేదు. ఇప్పుడు పిండేస్తున్నాను అనమాట. చాలా బట్టలు ఉండే బకెట్ నిండా, మళ్ళీ అవి కాక వేరే బట్టలు కూడా ఉండే. ఆ విషయంలో వేసినాము. ఏమైందంటే స్విచ్ బోర్డ్ ఖరాబ్ అయిపోయింది, కరెంట్ రావట్లేదు ఆ బోర్డుకి. ఇంకా చేపించే వరకు బట్టలు అలానే ఉంచలేము కదా, మా చిన్నోడు ఉన్నాయి మా కొన్ని ఉన్నాయి కానీ ఇంకా తప్ప ఎట్లా సండేనే కదా అనేసి పిండేసిన అనమాట. నేను వెళ్తుర్లో మొదలు పెట్టిన, చీకటి కూడా అయిపోయింది నేను పిండేసేసరికి. సో ఇవి తప్పవి, ఇవి కామన్ పనులు అన్నట్టు అయిపోయినాయి ఆడవాళ్ళకి. చేయకపోతే చేయలే అంటారు, చేస్తే ఏం చేసినావు అంటారు. బట్ నాకు అట్లా లేదు. మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. నేనే ఈసారి చేయట్లే, నువ్వు అశ్వ దగ్గర ఉండు, నేను ఇప్పుడు వర్క్ అయితే వేసేసుకుంటా అని చెప్పిన. ఇక మొత్తానికి అయితే చీకటి కూడా అయిపోతుంది. నాకు తెలియని కూడా తెలియదు అంత చీకటి అప్పుడు. అంటే అంత వెళ్తుంది, అంత చీకటి అయిపోయిందా అని కూడా తెలియదు. నేను వీడియో రికార్డ్ అయిపోయినాక చూసుకుంటే ఇంత జల్ది అయిపోయిందా అనిపించింది చీకటి. ఇంకా అవన్నీ ఉతికేసి కంఫర్ట్లో వేసేసాను అనమాట. కంఫర్ట్లో వేసేసి ఇక బాసాలు కూడా ఉన్నాయి, బాసాలు కూడా దోమాలి. ఆ బకెట్ కూడా కొంచెం కడగాలి, ఎందుకంటే బట్టలు జాడిచ్చేసినాయి కదా అనేసి ఆ బకెట్ కూడా కడిగింది. ఎందుకంటే అది బాసాలు దోమే బకెట్. సో అందుకని ఇంకా మొత్తం ఆ బకెట్ దోమేసి మళ్ళీ బాసాలు కర్రీ యూజ్ చేస్తామనేసి అట్లా కడిగేసిన అనమాట. ఇంకా అవన్నీ మళ్ళీ దుప్పట్లన్నీ సపరేట్గా జాడిచ్చేసి వాటి అన్నిటికీ కంఫర్ట్ ఒకసారి వేసేసిన అనమాట. మళ్ళీ బాసాలు కూడా ఉన్నాయి, ఆ బాసాలు కూడా తెచ్చేసుకొని బాసాలు కూడా దోమేసినాం అనుకోండి కొంచెం పని అయిపోతుంది. పొద్దున్న దోమినా మళ్ళీ ఎప్పుడు ఉండే ఇంకా ఉన్నాయి, అవి పొద్దున్నకి వచ్చేసినాయి మళ్ళీ చాలా. ఏం బాసాలు నాకు నచ్చుతలేదు బాసాలు దోమడం, కానీ తప్పదు, చిరాకు వచ్చేస్తుంది బాసాలు చూస్తుంటే. నాకు వండుకొని తినబుద్ధి అవుతలేదు తెలుసా దెబ్బకి ఈ బాసాల వల్ల. ఎందుకంటే మాకు సింక్ లేదు, ఊరికి అన్ని ప్రతిదీ బయట తీసుకురావాలా. చిరాకు అయితే వచ్చేస్తుంది గ్యాస్ నిజంగా. ఇంకా కంఫర్ట్లో నానబెట్టేసాక ఈ బాసాలు అయితే కంప్లీట్గా తోమేసుకొని ఇంకా కాలు చేతులు మొక్కలు అన్నీ అడిగేసేసుకొని అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా వంట కూడా చేసేది లేకుండే, అన్నం ఒక్కటే పెట్టేసిన. మా అశ్వకి అయితే పెరుగన్నం పెట్టేసి ఇక మేమైతే ఇంకా చికెన్ ఉంది కదా, చికెన్ ఎక్కువ తినబుద్ధి కాలేదు, కొంచెం లేట్గానే తిన్నాను కాబట్టి అట్లా తినేసి ఇంకా నేను వీడియో ఎడిట్ అయితే ఫుల్ ట్రై చేసిన, రాత్రి చేసేసిన. ఏమైందంటే నా స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఎన్నిసార్లు సేవ్ కొడుతున్నా సేవ్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన, అన్ని యాప్స్ చాలా వరకు యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసేసిన అనమాట. అయినా కూడా ఇదేమో రావట్లేదు. మళ్ళీ ఇన్షార్ట్లో ఎడిట్ చేసుకుంటా. యాక్చువల్లీ నేను మొత్తం 81 వీడియోస్ తీసిన. 81 వీడియోస్ నుంచి నేను ఎడిట్ చేసుకుంటా ఇట్లా 10 minutes వీడియో చేయడానికి నాకు తల ప్రాణం తోకకైతే వచ్చేసింది గైస్. అట్లీస్ట్ మీరు కొంచెం చూస్తే లైక్ చేయండి గైస్ ప్లీజ్, చాలా కష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు మోటివేషన్ వస్తుంది అనమాట చెయ్యాలి అని. అండ్ దెన్ గైస్ ఈ సండే మీరు ఎలా గడిచిందో కొంచెం కమెంట్లో పెట్టండి. అండ్ ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా పెట్టండి కామెంట్లో.
సో నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నాకు ఏం మాట్లాడాలో నిజంగా ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు. ఏమేమో మాట్లాడేస్తాను. యాక్చువల్లీ నేను బుక్లో రాద్దాం అనుకుంటే ఏం మాట్లాడాలో అంతగానం రాయడం అలవాటు పోయింది కదా గైస్. మనకి అన్ని సిస్టంలో వర్క్ చేసి రాయాలంటే చేతనే అవుతలేదు గైస్. నిజంగా రాయబుద్ధి కూడా అవుతలేదు పెన్నుతో పెన్సిల్తో. ఇంకా డైరీ కూడా తెచ్చుకున్నా గైస్ నేను రాసి ఏమేమి మాట్లాడాలి. బట్ చెప్తున్నా కదా రాయబుద్ధి అవుతలేదు. అట్లా అయిపోయింది మన జనరేషన్. ఇంకేమైనా టాపిక్స్ ఉంటే నాకు సజెషన్ చేయండి. ఏమేమి చేయొచ్చు వీడియోస్ కొంచెం సజెషన్స్ అయితే ఇవ్వండి. నాకు రోజు ఏం చేయాలో కూడా ఒక్కోసారి అర్థం అవ్వట్లేదు. సో మీరు నాకు సజెషన్స్ ఇస్తే దాన్ని బట్టి నేను చేస్తాను. అండ్ మొత్తానికి అయితే నా బట్టలు ఉతకడం అన్నీ అయిపోయాయి అనమాట. బాసలు తమ్మడం. సో చీకటి కూడా అయిపోయింది అని అలసిపోయాను అనమాట. ఇక మా చిన్నవాడి దగ్గరకు వచ్చేసిన. ఇక వాడికి అన్నం తినిపించేసాక ఇక మా చిన్నవాడేమో బైబిల్ చదువు అంటున్నాడు. ఇక మేము వాక్యాలు అయితే చదివి వినిపించేసిన అనమాట మాస్టర్కి. వాడికి ఇష్టం అనమాట నేను బైబిల్ చదవాలి, వాడు వినాలన్నమాట. వాడు అడిగేదల్లా వాడు ఏ వాక్యం అడిగితే ఆ వాక్యం చదివి వినిపించాలి వాడికి. అదొక ఆనందం వాడికి. సో అట్లా కాసేపు టైం స్పెండ్ చేసినాక చిన్నోడితో బైబిల్తో మా చిన్నోడు అక్కడ పెట్టేస్తాడు అనమాట. కిటికీ దగ్గర పెడతాడు. చిన్నోడు బైబిల్కి ముద్దు పెట్టేసి ఇంకా అది ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేస్తాడు అనమాట. అండ్ దెన్ గాయస్ ఈ వీడియో ఇంతే. ఇది నా సండే బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా సండే రొటీన్ అండి. మీరు నా బ్లాగ్ చూసేయండి. మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ నేను మా చిన్నకి బ్రష్ చేయించేసి తర్వాత నేను కూడా బ్రష్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా బ్రష్ చేసేసుకొని ఫస్ట్ నాకు చాయ్ తాగాలనిపిస్తుంది కాబట్టి ఇక చాయ్ అయితే పెట్టుకున్నా. కానీ నాకు ఈసారి పాలు హ్యాండ్ ఇచ్చేసినాయి. మొత్తం అన్ని చాయ్ పత్తా చక్కెర అల్లం వేసినాక టీ ఏమో వలిగిపోయినాయి. పాలు వలిగిపోయినాయి. ఇంకేం చేయాలో తెలియక బాసలు ఉన్నాయి కదా, బాసలన్నీ బయట వేసేసి తోమేసుకోవాలనుకున్నాయి. దానికి ముందు మా చిన్నవాడికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసిన. వాడికైతే తినిపించేసిద్దామని మా వారికి ఇచ్చేసిన అనమాట, తినిపించేసేయని. ఇంకా నేనేమో బాసాలు అయితే తోమేసుకున్నా. సో గైస్, మీరు ఈ సండే ఎలా ఎంజాయ్ చేశారో కొంచెం కమెంట్ చేయండి. ఇక హౌస్ వైఫ్స్ పని ఎంత, ఎప్పుడు సండే అయినా మండే అయినా ఎప్పుడైనా సరే పని ఉంటుంది గాయస్, తప్పదు. అండ్ ఇంకా బాసలన్నీ తోమేసుకున్నాక మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయాం. ఎక్కడికైతే చెప్పాలా, చర్చ్కి. చర్చ్కి అయితే రెడీ అయిపోయి ఇక చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి ఎంత ఉత్సాహంగా ఉంటాడో మా చిన్నోడు. ఇక ఎండ్ ఆఫ్ 2 months ఉంటుందని వాడికి అట్లా కచ్చిఫ్ అయితే కట్టేసినాం. చిన్న బాబులకు కొంచెం పుట్టినప్పుడు ఎట్లా కట్టారో ఇప్పుడు అట్లానే అనిపించింది. క్యూట్గా అనిపిస్తుంది వాడు. ఇక చర్చ్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కొంచెం వర్షిప్ వాక్యం అయ్యేంత వరకు ఉండేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇక రిటర్న్ అయితే ఇంటికి వచ్చేదాల్లో నేను ఇంకా చికెన్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక నేను ఏమనుకున్నా అంటే డబల్ టైం చేయకూడదు, కొంచెం 1/2 kg తీసేసుకొని మధ్యాహ్నంకి రాత్రికి అదే ఊరికే 2 times చేయాలంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. సండే రోజు కూడా నా వర్క్ కానీ బేజారు వచ్చేస్తుంది అని చెప్తే మా ఆయన కొంచెం 1/2 kg తీసుకుంది అనమాట. సో కొంచెం గ్రేవీగా చేయని చెప్పిన. యాక్చువల్లీ మా నాన్ వెజ్ అయితే మా హస్బెండ్ చేస్తాడు మ్యాక్సిమం ఇంట్లో. సో మా ఆయన సండే నాకు హాలిడే ఇచ్చేసి మా ఆయననే చేసేసిండు అనమాట చికెన్. చికెన్ షాప్ మాకు ఎప్పటి నుంచో మేము అదే చికెన్ షాప్ వెళ్తాం అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది అనేసి ఎప్పుడైతే అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాం. కాబట్టి మా చిన్నవాడు చికెన్ పట్టుకొని వస్తున్నాడు ఇక మంచిగా. వాడు ఏమన్నా ఐటమ్స్ పాలు పెరుగు తీసుకోవాలని కిరాణా షాప్కి అయితే వెళ్తే వాడు ఐస్ క్రీమ్ అన్నాడు. సరే పోనీ ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చేద్దాం, ఎండ కొట్టేసింది కదా అని ఒక ఐస్ క్రీమ్ కూడా కొనేసినాం. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట.